వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. వీడలేని ఆశ చేరలేని బంధం 49వ భాగం. తనను కారులో నుండి లాక్కెళ్లిన ఆవిడను గురించి ఎలా ఉంటుందో ఇన్స్పెక్టర్కి చెప్పింది. వీణ చెప్పిన గుర్తులు ఉన్న ఆమెను పోలీసులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ గుంపులో లవ్ టెలికాస్ట్ కావడంతో ముందుగా రాఘవరెడ్డి, శాంతి వీణకు కాల్ చేశారు. తర్వాత రాఘవరెడ్డి ఇన్స్పెక్టర్కి ఫోన్ ఇవ్వమన్నాడు. తర్వాత పోలీసులతో ఏదో చెప్పాడు. ఓకే సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేడంని సేఫ్గా పోలీసులతో ఇంటికి పంపిస్తాను చెప్పాడు ఇన్స్పెక్టర్. ఈ శక్తి ఏమయ్యాడు అనుకుంటూ అటు శక్తి కోసం, తనను కాపాడిన ఆవిడ కోసం దిక్కులు చూస్తోంది వీణ. వీణను వీడియో తీయడం, ఫోటోలు తీసుకోవడం, పలు ఛానల్స్ ప్రశ్నించడంతో వీణకు చిరాకుగా ఉంది. లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉండటంతో వీణకు ఆఫీస్లో ఉన్న తెలిసిన లాయర్లు ఫోన్ చేస్తూ ఉండటం, ఇక తప్పనిసరిగా వీణ కావాలని కళ్ళు తిరిగినట్లుగా పడిపోబోతూ ఉంటే అందరూ పట్టుకొని కారులో కూర్చోబెట్టారు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో ఏదో చెప్పారు. ఓకే సార్ అన్నారు. ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తున్నాడు అనుకుంది. వీణ కారులో కళ్ళు మూసుకొని వెనక్కి వాలినట్లుగా పడుకొని ఆలోచిస్తోంది. తనను చంపటానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసినా వారు ఎవరు, తనను చంపాం తప్పక ఎవరికి ఉంది ఆలోచిస్తోంది. హాస్పిటల్ దగ్గరగా వచ్చాక అదిగో ఇన్స్పెక్టర్ సార్ చెప్పిన హాస్పిటల్ అన్నాడు ఒక కానిస్టేబుల్. వీణను హాస్పిటల్లోకి తీసుకెళ్లబోతూ ఉంటే వీణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆలోచించింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆ చెకప్ చేస్తే ఒకవేళ నిన్న నా విషయంలో ఏం జరిగిందో ఆ చెకప్లో ఏమైనా తెలిస్తే, లేదు నేను చెకప్ ఒంటరిగా చేయించుకోవాలి నాకు తెలిసిన డాక్టర్తో అనుకున్న వీణ అప్పుడే మెలకువ వచ్చినట్లుగా కళ్ళు తెరిచి వాటర్ అంది నీరసంగా. వాటర్ బాటిల్లో నీళ్లు ఇచ్చాక కొన్ని వాటర్ తాగి కాస్త మొహం మీద చల్లుకొని నేనెక్కడున్నాను అంటూ నీరసంగా అటు ఇటు కళ్ళు తిప్పి చూస్తోంది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నా మేడం, డాక్టర్ యశోద హాస్పిటల్లోగా చూపించారు పోలీసులు. హాస్పిటల్కా? నాకేమీ కాలేదు, వద్దు హాస్పిటల్కి, ఇంటికి తీసుకెళ్ళండి, కాస్త రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుతాను అని చెప్పింది. ఇద్దరు పోలీసులు ఇన్స్పెక్టర్కి మెసేజ్ చేసి చెప్పటంతో ఆయన రాఘవరెడ్డి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని ఆ అడ్రస్ లొకేషన్ చెప్పటంతో ఓకే సార్ అని జీపును స్టార్ట్ చేశారు. ఆ విషయం వీణకు చెప్పకుండా సరే మేడం మీ ఇంటి దగ్గరగానే డ్రాప్ చేస్తాము అన్నారు. యాక్టింగ్ కోసం మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకొని ఉంది వీణ. మెలకువగా ఉంటే వీళ్ళేం ప్రశ్నిస్తారో అని అలసటగా అలా కళ్ళు మూసేసుకుంది వీణ. అరగంట తర్వాత పోలీస్ జీప్ రాఘవరెడ్డి ఇంటి ముందు ఆగటంతో మేడం మీ ఇంట్లో వచ్చేసింది అన్నారు. వీణకు డౌట్ వచ్చింది. అవును, నేను మా ఇంటి అడ్రస్ చెప్పనే లేదు, ఎలా తీసుకువచ్చారు అన్న డౌట్ సడన్గా రావటంతో జీపులో నుంచి ముందుకు వంగి చుట్టూ చూసింది. ఆ విల్లాను చూసి ఇది మా ఇండ్లు కాదు కంగారుగా చెప్పింది వీణ. ఇంత ఇన్సిడెంట్ జరిగాక ఎంత భయపడి ఉంటావు, నాకే కాళ్ళు చేతులు ఆడలేదు, ఇలాంటి సమయంలో పడిపోతున్న నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు మీ మామయ్య, ఒంటరిగా ఎలా ఉంటావే, అందుకే ఎక్కడికి తీసుకురమ్మన్నావు అంటూ శారద నిష్ఠూరంగా అంటుంది. శారద వైపు చూసి నాకు బాగుంది అత్తయ్య, కాస్త రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, అందుకే ఇంటికి వెళ్తాను అని అన్నాను అంది. ఇక్కడ నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, కానీ నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, మీ మామయ్య. వీణ రెక్క పట్టుకొని జాగ్రత్తగా దిగు అంది శారద. కిందికి దిగాక వీణ భుజం మీద చేయి వేసి భుజం తట్టారు. ధైర్యం చెబుతున్నట్లుగా మీనా కళ్ళల్లోకి చూశారు. నిజానికి వీణకు భయం అంటూ ఏమీ లేదు. అక్కడ మీడియా ఆ ప్రశ్నలు విసుగు చేసింది అంతే. నాకు భయంతో స్పృహ తప్పిందేమో అని అనుకుంటున్నారేమో మామయ్య అనుకుంది వీణ. పోలీస్ జీప్ వెళ్ళిపోయింది. వీణా దగ్గరికి అక్కడున్న పనివాళ్ళు వచ్చి ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉండటంతో టైం 2 అవుతోంది, ముందుగా లంచ్ చేయని అన్నాడు రాఘవరెడ్డి. దాంతో అక్కడ ఉన్న పనివాళ్ళు వెనక్కి తగ్గారు. వీణను లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ముందుగా జ్యూస్ తెచ్చి ఇచ్చింది శారద. ఇప్పుడు జ్యూస్ ఎందుకు శారద, జ్యూస్ తాగితే లంచ్ చేయలేదు, ముందుగా లంచ్ చేద్దాం పదమ్మా అన్నాడు రాఘవరెడ్డి. ఇప్పుడు జ్యూస్ తాగుతాను, లంచ్ వద్దు అని జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతుంది. టైం 2 గంటలు అవుతుంది, ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు లంచ్ చేస్తావు, లంచ్ చేయడం లేట్ అవ్వడం వల్లనే నీకు కళ్ళు తిరిగాయేమో, ఉదయం ఏం తిన్నావో లేదో, ఇప్పుడు నీకు కావలసినంత తినవే అంది. ఇంకా మేము కూడా లంచ్ చేయలేదు, ముగ్గురం లంచ్ చేద్దాం పదమ్మా అన్నారు రాఘవరెడ్డి. మీరు ఇంకా లంచ్ చేయలేదా మామయ్య అడిగింది.
లంచ్ చేద్దామని అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అని చెప్పారు రాఘవరెడ్డి. వీణ వద్దన్నా కూడా రెక్క పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతూ ఉంటే రాఘవరెడ్డి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను అని హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఇవాళ సండే, మీరు నాన్ వెజ్ చేసి ఉంటారు, నేను తినను కదా అత్తయ్య. వీణ మష్రూమ్ బిర్యానీ చేశాను, నీకు ఇంటికి క్యారీ పంపుదామని ఇదిగో హాట్ బాక్స్లో పెట్టాను. నువ్వు లేవని తెలిసి నైట్ అయినా పంపుదాంలే అని అనుకున్నాను చెప్తోంది శారద. రవీంద్ర, జై ఇద్దరూ లేరు. మీ మామయ్య కూడా నాన్ వెజ్ వద్దు, మష్రూమ్ బిర్యానీ చేయమని అడిగారు. నేను ఎలాగో సండే రోజు నాన్ వెజ్ తినను. రవి ఎక్కడికి వెళ్ళాడు అడిగింది వీణ. రవికి అనుకోకుండా చెన్నైలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో నైట్ వెళ్ళవలసి వచ్చి వెళ్ళాడు. నిజానికి ఆ మీటింగ్కు మీ మామయ్య వెళ్ళవలసి ఉంది. ఇదిగో ఈ ఫౌండేషన్ కేసు విషయంగా మీ మామయ్య ఉండవలసి వచ్చింది చెప్పింది శారద. ఇవాళ నైట్కు వచ్చేస్తాడు. ఇక జై ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు కదా. ప్లేట్లలో రైస్ సర్వ్ చేస్తూ చెప్పింది శారద. అత్తయ్య ప్లీజ్ లైట్గా పెట్టు. అత్తయ్య ప్లేట్లో పెట్టిన దాంట్లో తీసేసింది వినయ్. నీ మొహం ఎలా మొహం పిక్కపోయిందో చూడు, సరిగ్గా తింటున్నావా లేదా అంటూ మళ్ళీ వడ్డించబోయింది శారద. నిజం అత్తయ్య, కాస్త టెన్షన్గా ఉంది, అందుకే ఆకలిగా లేదు, నీకోసం తింటున్నాను చెప్పింది వీణ. ఏమ్మా భయపడుతున్నావా? పరీక్షగా వీణ వైపు చూస్తూ అడిగాడు రాఘవరెడ్డి. భయం అంటే ఏం లేదు మామ, టెన్షన్ అయితే ఉంది. ఇక్కడ నా మీద శత్రుత్వం ఎవరికి ఉంది ఆలోచిస్తున్నాను. లాయర్గా మామూలుగా శత్రువులు ఏర్పడతారు అనుకో, కానీ నువ్వు ఇంకా జూనియర్గానే ఉన్నావు కదమ్మా, నీకు అప్పుడే శత్రువులు ఏర్పడరు. ఇక నీ పర్సనల్గా ఏమైనా శత్రువులు ఉన్నారేమో ఆలోచించు అన్నారు రాఘవరెడ్డి. కిరణ్ గురించి డౌట్గా ఉన్నా చెప్పలేకపోతోంది. పైగా కిరణ్కి రాజేశ్వరి మీద కూడా ద్వేషం ఉంది. రెండు విధాలా అతని ఈగో సాటిస్ఫాక్షన్ పొందటానికి అలా చేశాడా అనుకుందామా అంటే అది లేదు. అతను బెడ్ మీద వాళ్ళ మమ్మీ డాడీనే పోల్చుకోలేకుండా ఉన్నాడు. అతని గురించి చెప్పడం వేస్ట్. ఒకవేళ అమ్మమ్మ ఊరు నుండి ఎవరైనా అంటూ ఆలోచిస్తున్న వీణ అప్పుడే గుర్తొచ్చినట్లుగా కళ్ళు పెద్దవి చేసి శారద వైపు చూసి, హా అత్తయ్య, అమ్మమ్మ నన్ను పిలిపించింది చూడటానికి రమ్మని. నేను ఇవాళ వెళ్దామనుకుంటున్నాను. టైం ఉంటే ఒకవేళ భైరవి చేయలేదు కదా అంటూ డౌట్గా శారద వైపు చూసింది. ఏంటి మీ అమ్మమ్మ ఊరు వెళ్దామనుకుంటున్నావా? ఆ ఊరిలో నా పర్మిషన్ లేకుండా నువ్వు అడుగు పెట్టకు వీణ. నిన్ను ఆ ఊరికి రప్పించడానికి ఈ ప్లాన్ వేసి ఉంటుంది ఆ భైరవి. మీ అమ్మమ్మ మాత్రం నిన్ను పిలిపించి ఉండదు. అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం అని ఆవిడకు తెలుసు. అందుకే నిన్ను ఆ ఊరిలో అడుగు పెట్టనిక అని చెప్పింది కదా. మళ్ళీ ఎందుకు పిలిపిస్తుంది? ఆవిడకు కాల్ చేయడానికి కూడా ఆవిడ దగ్గర ఫోన్ లేకుండా చేశారు. అందుకే నేను కూడా ఆవిడకు కాల్ చేయడానికి వీలు లేకుండా పోయింది. వీణ, నేను చెప్తున్నాను, ఆ ఊరికి వెళ్ళకు. నేను తెలుసుకుంటాను మీ అమ్మమ్మ పిలిపించిందా లేక ఇంకెవరైనా అని శారద చెప్పింది. సరే అత్తయ్య, నీ పర్మిషన్ లేకుండా ఆ ఊరికి మాత్రం వెళ్ళను అని చెప్పింది. రాఘవరెడ్డి కూడా అనుమానంగా, నాకు తెలిసి ఆ భైరవినే ఉండవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం పోలీసులు ఏం చెప్తారు. కారు ఎలా కాలిందో, తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్లో ఆలోచిద్దాం. ఒకవేళ ఆ భైరవి కాదు అంటే తనని అనవసరంగా గెలిచినట్లు అవుతుంది. ఇప్పుడే ఆ పోలీసులకు బైరాగి విషయం మాత్రం చెప్పకమ్మా అనవసరంగా అన్నారు రాఘవరెడ్డి. సరే మామయ్య, ఆలోచిస్తూనే డిన్నర్ కంప్లీట్ చేసింది. రాజారెడ్డి కూడా ఆలోచన తింటున్నారు. ఎక్కువగా విసిగించలేదు ప్రశ్నలతో. శారద ఏదో అడగబోతున్నా కూడా రాజారెడ్డి వారించాడు. కాసేపు ఆ విషయాలు ఏమీ ప్రశ్నించకు, ప్రశాంతంగా లంచ్ చేయని అనటంతో శారద సైలెంట్గా ఉన్నారు. తిన్న తర్వాత గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఈవినింగ్ 5 గంటలకి ఇక్కడికి పోలీసులు వస్తారు, అప్పుడు చర్చించుకుందాం అని వెళ్ళిపోయారు మేడపైకి. హా మామయ్య, ఫౌండేషన్లో చనిపోయిన అమ్మాయి గురించిన కేసు ఏమైంది అడిగింది వీణ. వెళ్ళిపోతున్న రాఘవరెడ్డి ఆగి, ఇది కాంప్లికేటెడ్గానే మారబోతోంది కేసు. నాగరాజుకు ఆ అమ్మాయికి గతంలో పరిచయం ఉన్నాయట. బయట అప్పుడప్పుడు ఇద్దరు మీట్ అయ్యేవారట. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో చూపించారు. ఈ విషయం మన వరకు రాలేదు. అమ్మాయితో పరిచయం ఉన్నట్టుగా నాగరాజు నాతో చెప్పలేదు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి వీణ. వాడు చెప్పే దాంట్లో కొన్ని నిజాలు కనిపిస్తున్నాయి, కొన్ని అబద్ధాలు అనిపిస్తున్నాయి.
మరి ప్రత్యేకంగా నాగరాజును మీరు ప్రశ్నించారా మామయ్య అడిగింది వీణ. ప్రశ్నించాను. నాకేమీ తెలియదు సార్, అనుకోకుండా షాపింగ్ మాల్లో కలిసి మాట్లాడిందని, నాకేమీ పరిచయం లేదని నాగరాజు చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నాగరాజుకు ఆ అమ్మాయికి ఇక్కడికి రాకముందే పరిచయాలు ఉన్నాయి అని సాక్ష్యాలు చూపిస్తున్నారు. నైటు జైతో ఈ విషయం గురించి డిస్కషన్ జరిగింది. అంతా నేను చూసుకుంటానులే పెద్దనాన్న అన్నాడు. ఎల్లుండి నుండి ఈ కేసు ముందుకు సాగుతుంది అని రాఘవరెడ్డి. సరేనమ్మా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. మీ నా భుజం తట్టి ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకో చెప్పి మేడపైకి బెడ్రూమ్కి వెళ్ళాడు రాఘవరెడ్డి. అత్తయ్య కాసేపు పడుకుంటాను చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటేనే రాజేశ్వరి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. వీణ, ఇప్పుడే న్యూస్ చూశాను, నీకేమీ కాలేదు కదా? ఆవిడ కంగారుగా అడిగారు. నాకేమీ కాలేదు, కానీ అదే రాజేశ్వరి కారు పూర్తిగా కాలిపోయింది ఆంటీ, అసుగుగా చెప్పింది వీణ. నువ్వు సేఫ్గా ఉన్నావు, అది చాలు. కారుదేముంది, మళ్ళీ కొనుక్కోవచ్చు. నేను ఈవినింగ్ వస్తాను వీణ, మీ ఇంటికి చెప్తోంది ఆవిడ. నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆంటీ, మా ఇంటికి వెళ్ళటానికి అత్త ఇప్పుడే పర్మిషన్ ఇస్తుందో లేదో చెప్పింది వీణ. మరీ మంచిది, శారదాను కూడా మీట్ అయినట్లు ఉంటుంది, కాస్త వెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చినట్లు ఉంటుంది. సరే, నేను వచ్చే వరకు అక్కడే ఉండు, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళకు. విషయం ఇంకా రాజేశ్వరికి తెలిసినట్లు లేదు వీణ. నేను ఏమీ చెప్పలేదు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. నువ్వు చెప్పలేదు కదా అడిగింది. లేదు ఆంటీ, చెప్పలేదు. నేను కూడా జై బావతో సంతోషంగా వెళ్ళింది డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పలేదు అంది వీణ. మంచి పని చేశావు. ఉన్నట్లుండి ఆంటీ రాజీని వెడ్డింగ్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తున్నాను అని సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యం వేసింది, సంతోషం వేసింది. ఆ ఏడుకొండలవాడి లీల నీకు తెలుసా? ఆ దేవుడికి నేను ఎంతగా మొక్కుకుంటున్నాను. జై నా అల్లుడు కావాలని ఆ దేవుడు నా ముక్కు ఆలకించాడు వీణ. మొన్న తిరుమలకు వెళ్ళాను, వెంకటేశ్వర స్వామికి బంగారు పాదం చేయించాను. ఆ దేవుడు నా కానుకను స్వీకరించి నాకు బహుమతి ఇంత త్వరగా ఇచ్చాడు అంటూ రాజేశ్వరి అమ్మగారు చాలా ఎక్సైట్గా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే వీణ మనసులో అనుకుంది, వీళ్ళకి కారు కాలిపోయిందన్న ఆలోచన ఎంత మాత్రం లేదు. జై తన అల్లుడు కాబోతున్నాడు అన్న సంతోషం ముందు ఆవిడకు ఇంకేమీ ఆలోచించలేదు. ఇది ఒకందుకు మంచిదేలే అనుకుంది వీణ. ఆవిడ ఫోన్ పెట్టేశాక శక్తికి కాల్ చేసింది. శక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శక్తిని తిట్టుకుంటూ, ఎక్కడ ఉన్నావురా నాయన, కానీ కాల్ లిఫ్ట్ చేయరా తండ్రి అంటూ తన ల్యాప్టాప్కు కనెక్ట్ చేసిన స్పై కెమెరా ఆన్ చేయబోయింది. రాజేశ్వరి నుండి కొన్ని ఫొటోస్ వచ్చాయి. ఒక మెసేజ్ పెట్టింది. ఫస్ట్ నీకే పంపుతున్నానమ్మా, అమ్మకు కూడా పంపలేదు. మా ఇద్దరి జంట బాగుంది కదా, అంతే మెసేజ్ ఉంది. వీణ ఆ ఫొటోస్ను చూస్తోంది. ఆ ఫొటోస్ పార్కింగ్ లొకేషన్లో ఇద్దరు ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నట్లుగానే ఫొటోస్ తీసుకున్నారు. ఇద్దరు చాలా చక్కటి జంట, మెచ్చుకోకుండా ఉండలేకపోయింది వీణ. రాజేశ్వరి కళ్ళలో ఆనందం, ఆ మెరుపు బుగ్గల్లో ఆ సిగ్గు చూసి వీణ నవ్వుకుంది. ఇది ఆకాశంలో తేలిపోతోంది అనుకుంటూ జై వైపు చూసింది. అతని కళ్ళల్లో మొహంలో అంత సంతోషం లేదు, ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇతడి మొహమే అలా ఉంటుందా? నిజంగా ప్రేమిస్తున్నాడా లేక నటిస్తున్నాడా అని కూడా డౌట్ వచ్చింది వీణకు. ఇది రాజేశ్వరి గమనించలేదు. వెర్రిముఖంది, లేకపోతే ఆ మొహంలో సంతోషమే లేదు. రాజేశ్వరి మొహంలో ఎంత సంతోషం కనిపిస్తుంది అనుకుంటూ ఫొటోస్ అన్నీ చూస్తోంది. అది చూడటం అనే కంటే జై మనసును అబ్జర్వ్ చేస్తోంది అనడం బాగుంటుందేమో. ఎక్కడ ఇసుమంత కూడా అతని ఎక్స్ప్రెషన్ రాజేశ్వరి మీద ప్రేమ కనిపించలేదు. అతడి కళ్ళల్లో ఏమాత్రం కనిపించలేదు. రాజేశ్వరికి ఇంకా విషయం తెలియనట్లు లేదు. లేకపోతే ప్రశ్నించేది రాజేశ్వరి వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఇక ఎక్కడో లొకేషన్లో ఉన్న రాజేశ్వరికి ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఫొటోస్ను చూస్తోంది. అలా ఒక 30 ఫోటోలు దాకా పంపించింది. శక్తి గురించి మర్చిపోయా. అన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం తీసుకున్న అన్ని ఫొటోస్ను చూస్తూ ఉన్న వీణకు నిద్ర పట్టేసి నిద్రపోయింది. మెలకువ వచ్చి టైం చూసేసరికి 4:30 గంటలు. ఉన్నట్లుండి ఎందుకు మెలకువ వచ్చింది? ఏదో ఎవరో తట్టి లేపినట్లుగా అనుకుంటూ మొబైల్ వైపు చూసింది. లేచావా? నేను తలుపు తట్టాను. కాఫీ అంటూ శారద కాఫీ తీసుకొని గదిలోకి వచ్చింది. అక్కడే ఉన్న బాటిల్లో వాటర్ కొద్దిగా తాగి
శారద చేతిలో నుండి కాఫీ కప్పు అందుకుంటున్నప్పుడు వీణ ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పింది శారద. ఏంటి అత్తయ్య? సరదా సైలెంట్గా ఆ గదిలో ఉన్న టీవీ ఆన్ చేసింది శారద. బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూద్దామని కళ్ళు ఆర్పకుండా కప్పు నోటి దగ్గర పెట్టుకొని షిఫ్ట్ చేయకుండా చూస్తోంది. ఘటన జరిగిన దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో హత్య జరిగింది. బయట జరుగుతున్న ఆ ఘటనను అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కిటికీలో నుండి చూస్తున్నారు. ఆ సమయంలో ఎవరో బయట కారు బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన టైంలో అపార్ట్మెంట్లో ఒక వ్యక్తిని ఎవరో హత్య చేశారు. అది విన్న వీణ షాకింగ్గా చూసి ఎవరిని హత్య చేశారు? అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 22 ఫ్లాట్లో ఉన్న వ్యక్తిని చంపినట్లుగా చూపిస్తున్నారు. వీణ గబగబా తన ల్యాప్టాప్కు కనెక్ట్ చేసిన శక్తికి షర్ట్ బటన్కు పెట్టిన స్పై కెమెరాను ఆన్ చేసింది. అపార్ట్మెంట్లో ఉన్న వారిని ఎవరు చంపారు? వేచి చూద్దాం. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.